మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మంగళవారం నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ మార్చి 8న శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడునని న్యాయమూర్తి పోలీసు అధికారులకు తెలిపారు. ఈ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. ప్రజలు 8న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని తమ కేసులను రాజమార్గం ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనం కేసులు, కరోనా సమయంలోని కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాలోని మొత్తం 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు నారాయణపేట టౌన్ మరియు రూరల్, మాగనూరు, మద్దూరు, దామరగిద్ద, ఉట్కూర్, కోస్గి, దన్వాడ, మక్తల్, కృష్ణ, నర్వా, మరికల్, ఎక్సైజ్ ఇతర స్టేషన్లలో ఈ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, టార్గెట్గా ఉన్నాయని తెలిపారు. ఎక్సైజ్ శాఖలో ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నాయా క్లియర్ చేయాలన్నారు. అన్ని కలిపి 6540 కేసులను టార్గెట్గా ఆయన నిర్దేశించారు. ఈ సందర్భంగా జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లింగయ్య మాట్లాడుతూ మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి ఇచ్చిన టార్గెట్ దృష్టిలో పెట్టుకుని 80 నుంచి 95% వరకు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ DLSA వింధ్యా నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ జడ్జి సయ్యద్ జాకియా సుల్తానా, ఫర్హీన్ బేగం, కోస్గి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ K లక్ష్మీపతి గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేనుశ్రీ, సురేష్ కుమార్, బాలప్ప, పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.